ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. వైస్ చైర్మన్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికే చైర్మన్ ను 15 మంది సభ్యులు ఎన్నుకోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. 19వ వార్డు అభ్యర్థి ఆకుల యాదగిరి కిడ్నాప్ అవడంతో కొడుకు టోనీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వడంతో ఆర్డర్ కాపీని ఉదయం ఆర్డీఓకు యాదగిరి కుటుంబ సభ్యులు సమర్పించారు. దాంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇలా ఎలక్షన్ చేసిర్రు, పోలీసులు తెల్ల డ్రెస్సులు వేసుకొని ఇవాళ ఎలక్షన్ పాల్గొనాలి, రాజకీయం వాళ్ళే వేసుకోవాలి. ఇంత దారుణమైన ప్రక్రియను ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా చూడకూడదు. రక్తాలు వెళ్ళేటట్టు, అంకెలు చిగిలిపోయేటట్టు ఇవాళ ఎలక్షన్లకు మొత్తానికి బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉందా మున్సిపాలిటీ? తప్పకుండా 100% బీఆర్ఎస్ కైవసం చేసుకుంటున్నాను. నిన్న కూడా మాకు పూర్తి కోరం ఉన్నాక వాంటెడ్ గా అధికార మదంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే లోపల కూర్చొని పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. ఏం ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ మధ్యలేనా సికందర్ మన రంజిత్ కిరణ్ మాట్లాడతారా? ఒకసారి కిరణ్ మాట్లాడతారా? ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైస్ చైర్మన్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పటికే చైర్మన్ ను 15 మంది సభ్యులు ఎన్నుకోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ కంటే 15 అవుతారు వాళ్ళు. ఇంకా చేసుకుంటున్నాను. నిన్న కూడా మాకు పూర్తి కోరం ఉన్నాక వాంటెడ్ గా అధికార మదంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యే లోపల కూర్చొని పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. ఏం ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ ఇబ్రహీంపట్నం నుంచి అందిస్తారు. రవితేజ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరో ట్విస్ట్ నెలకొంది. ఊహించినటువంటి ట్విస్ట్. చివరికి వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారం వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా హైకోర్టుని అప్పీల్ చేశారు. హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆకుల యాదగిరి అనే కిడ్నాప్ కి గురైనటువంటి వ్యక్తి లేని పక్షంలో ఎన్నికలకు ఎలా వెళ్తారు, ఇమ్మీడియట్ గా స్టే విధించండి, అతన్ని లేని పక్షాన ఈ ఎన్నికల జరగకూడదు అంటూ కూడా హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అప్పటిలోపే చైర్మన్ ఎన్నిక ముగిసింది. మొత్తం 15 మంది సభ్యులు బీఆర్ఎస్ పార్టీ తరఫున తమ ఓటు బలాన్ని నిలబెట్టుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది కూడా హాజరయ్యారు. కానీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కింది. చైర్మన్ కారు గుర్తుకు చెందినటువంటి జెండా మున్సిపల్ చైర్మన్ కార్యాలయంపై ఎగిరింది. కానీ హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఎన్నికలు యాస్టీజ్ గా కంటిన్యూ అవుతాయా, లేదా కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఎన్నికలను రద్దు చేసుకుని మళ్ళీ తిరిగి వేరే డేట్ రోజు కోర్టు ఆదేశాల ప్రకారంగా ముందుకు వెళ్తారా? మరో ట్విస్ట్ అయితే నెలకొంది. అసలు చైర్మన్ ఎన్నిక ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక 15 మంది సభ్యులు మద్దతు ఇచ్చి టేకుల సుదర్శన్ రెడ్డి అనే అభ్యర్థిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా ఒక లేడీని ఎన్నుకున్నారు. చైర్మన్ ఎన్నుకున్న తర్వాత ఆర్డీఓ చేతికి హైకోర్టు నుంచి ఆ కాపీ అందినటువంటి వెంటనే వైస్ చైర్మన్ పదవిని ఎన్నుకోకూడదు. ఎందుకంటే కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ స్టే ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేయకుండా ఒకవేళ ఎన్నికల ప్రాసెస్ కి ముందుకు వెళ్తే అది అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ పైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోర్టు పరిణామాలు, కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలు, కోర్టు ఆదేశాల ప్రకారంగా ఎన్నిక యాస్టీజ్ గా చైర్మన్ ని ఎన్నుకున్నటువంటి కంటిన్యూ అవుతుందా, లేదా ఎన్నికలను రద్దు చేస్తారా? మరి కాసేపట్లో దానిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక పక్క కాంగ్రెస్ నాయకులు, ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు, మధ్యలో పోలీసులు
రెండు వైపులా ఎవరు కూడా పరస్పరంగా దాడులు చేసుకోకుండా ఎవరు కూడా మళ్ళీ వ్యక్తిగతంగా ముందుకు వెళ్లకుండా నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా మాత్రం పోలీసులు 1000 మంది పోలీసులతో ఇక్కడ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి చైర్మన్ ఎన్నిక సందర్భంగా ముందుగా కాంగ్రెస్ అభిప్రాయం తెలుసుకుందాం. కాంగ్రెస్ నాయకులది నిన్న నుంచి చాలా ఉత్కంఠంగా నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇబ్రాహీంపట్నం ఎన్నికలు అంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు చైర్మన్ పదవి అయితే ఎన్నుకున్నారు. అసలు ఆ చైర్మన్ పదవి ఇప్పుడు అర్హుడేనా, లేకపోతే మళ్ళీ మీరు కోర్టుని అప్పీల్ అవుతారా? ఇది మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు. బీఆర్ఎస్ నాయకులు వారంతలా వారే కిడ్నాప్ చేసుకున్నారు, వారే ఎన్నికల్లోకి మళ్ళీ ప్రొసీడ్ అయినారు, వారి అభ్యర్థినే వారు దాచిపెట్టుకున్నారు, వారి కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వారు చేసుకున్నటువంటి పొరపాటు కాంగ్రెస్ పార్టీ రుద్దడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా అన్యాయం. వారు ఈ కోర్టును ఎవరైనా కోర్టు యొక్క ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయవలసిందే. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి తదుపరి డేట్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత బరాబర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంటుంది. చైర్మన్ ఎన్నికను రద్దు చేయమంటారా? 100% రద్దు చేయాలా. ఇది చట్ట విరుద్ధంగా ఒక అభ్యర్థిని హక్కులను కాలరాస్తూ నిన్న కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా అతను తీసుకొని పోయడం జరిగింది. కాబట్టి తప్పకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆ అభ్యర్థికి నామినేషన్ చేసే అధికారం కూడా వాళ్ళకు కల్పించాలి. ఇంకో డేట్ కేటాయించిన కూడా సేమ్ మీ బలం 8 కదా? లేదండి, మాకు లోపల ఓపెన్ గా మాకు బ్యాలెట్ మీద ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అంటే ఎన్నికల విధానాన్ని మార్చాలంటున్నారు? లేదు, మేము ఇక్కడ అభివృద్ధిని కాల్చిస్తున్నాం, అభివృద్ధికే ఓటేస్తున్నాం. అంటే గెలిచే ఛాన్స్ ఉంది అంటారు? మళ్ళీ 100% ఉందండి. మేమైనా ఎవరైనా ముందుకు వస్తే వారికి సపోర్ట్ చేస్తాం. మిమ్మల్ని ఎందుకు అధికార పార్టీ లోపలికి వెళ్లకుండా రోడ్డు మీద నిలబెట్టారు? లేదండి, అందరికీ ఆ ప్రొసీజర్ అదే కాదు. వాళ్ళకు 144 సెక్షన్ ఉంది కాబట్టి మనం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా దూరం ఉన్నాం. ఇప్పుడు ఏం డిమాండ్ చేశారు కాంగ్రెస్ లీడర్ గా? మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు? ఈ ఎన్నికల చెల్లుతుందా చెల్లదా? కోర్టు ఆదేశానుసారంగా చెల్లదు కదండి. వారి యొక్క ప్రొసీడింగ్ ను ఏదైతే నిన్న ఇచ్చినటువంటి 17వ తేదీన జరిగే ఎన్నిక పైన స్టే వచ్చింది. ఇక్కడ జరిగిన ప్రాసెస్ మొత్తం ఈ రోజు హోల్లో ఉంటుందండి. చైర్మన్ పదవిని ఎన్నుకోకంటే ముందుగానే ఆర్డీఓ చేతికి స్టే అందింది అంటున్నారు. ఆర్డీఓ చేతికి స్టే అందింది, ప్లస్ ఆ యొక్క ప్రొసీడింగ్ నే స్టే ఇచ్చింది. ఏ ప్రాసెస్ జరగకుండా ప్రొసీజర్ ల్యాప్స్ అవుతుంది. మరి ఇప్పుడు ఉల్లంఘన పాల్పడ్డట్టే కదా? ఎవరండి? ఇప్పుడు ఎన్నికల అధికారి. ఇక తప్పకుండా అది చట్టం చూసుకుంటే చేయాల్సింది. రైట్. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎన్నిక చెల్లదు, ఇది చెల్లనటువంటి ఎన్నిక, మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అంటూ మాత్రం కాంగ్రెస్ నుంచి డిమాండ్ వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ దగ్గర సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాము. పోలీసులు పూర్తిగా ఈ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేవలం గెలుపొందినటువంటి అభ్యర్థులు తప్ప మిగతా వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్లకూడదు అంటూ మాత్రం 144 సెక్షన్ పాత ఐపీసీ ప్రకారంగా, కొత్త బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారంగా 163 సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేసి 3కి మించి ఎక్కువగా ఇక్కడ ఉండకూడదు అనేది పోలీసులు ఇంప్లిమెంట్ చేసినటువంటి రూల్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి వెళ్దాము. ఇటువైపుగా కౌన్సిల్ కి చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందే ఎన్నికయ్యి తమ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. ఆ బీఆర్ఎస్ నాయకులంతా కూడా వాళ్ళ సభ్యులంతా కూడా ఎన్నుకొని ఇక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఒక పక్క, కాంగ్రెస్ నాయకులు ఒక పక్క. నిన్నటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఎన్నుకున్నారు. ఎన్నుకున్నటువంటి వెంటనే హైకోర్టు ఒక స్టే ఇచ్చింది, ఈ ఎన్నిక చెల్లదు అని. అసలు ఈ ఇబ్రాహీంపట్నంలో ప్రజాస్వామ్యం ఉందా లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇలా పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఏమో సిగ్గుశరం లేకుండా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని రక్షించండి పార్లమెంట్ లో మాట్లాడతాడు. మరి ఇబ్రాహీంపట్నంలో ప్రజాస్వామ్యం ఉందా? మేము అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ 13 సీట్లు గెలిచినాం. మేము వాళ్ళు పట్టుమని ఎందుకు గెలవలేదు. గెలిచిన తర్వాత కూడా వాళ్ళు అధికారం ఉందని చెప్పి అహంకారంతో చైర్మన్ నిన్న వాయిదా వేశారు. అయినా మేము ఓపిక పట్టినాం, సహనం పట్టినాం. ఈ రోజు మళ్ళీ చైర్మన్ ఎన్నిక అయిపోయింది. మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మళ్ళీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు వీళ్ళు. చెప్పండి, మీరు చెప్పండి. అధికార పార్టీ అహంకారంతో మా సభ్యులను బెదిరించి ఇంత అహంకారంతో ఎందుకండి? మేము గెలిచినప్పటికీ మా కోరం ఉన్నప్పటికీ నిన్న చైర్మన్ కావాల్సిన ఎన్నిక ఈ రోజుకు వాయిదా వేసారు. అయినప్పటికీ మేము ఓపికతో ఉన్నాం. ఇంకా అధికారం ఉపయోగించి ఇంకా వైస్ చైర్మన్ ఎన్నిక చేస్తామని వాయిదా చేస్తే అసలు ఈ ప్రజాస్వామ్యం ఉన్నట్టా, ఈ బ్రాహ్మణులు లేనట్టా? లేకపోతే కొత్తగా వీళ్ళు ఒక కాంగ్రెస్ మున్సిపల్ చట్టం కొత్త వీళ్ళే క్రియేట్ చేసుకొని చెప్పండి. చేసుకొని 5 మంది గెలిచినా, 3 గెలిచినా, 2 గెలిచినా చైర్మన్ కావచ్చని వీళ్ళే రాసుకోమని చెప్పండి. దానికి ఎన్నికలు ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజాస్వామ్యం కూనేయడం ఎందుకు? అంబేద్కర్ అవమానించడం ఎందుకండి? వీళ్ళు దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా ఈ నియోజకవర్గంలో సిగ్గుశరం రాలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటికి డ్రామాలు ఆడితే సరిపోదండి. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించి గౌరవించి ఎన్నికలు సజావు అవుతట్టు నిర్ణయం తీసుకోమని చెప్పండి. ఆర్ఓ గారిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఏమన్నా మీకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినాయి? మీకు చెప్పండి. ఒక అభ్యర్థి రాళ్ళు మిస్సింగ్ అయిందని చెప్పి పెట్టారు. అభ్యర్థి వచ్చినాక కూడా ఇంకా వైస్ చైర్మన్ ఎన్నికకు ఇంకా ఆలస్యం ఎందుకని అడుగుతా ఉన్నాం మేము.
దమ్ముంటే వైస్ చైర్మన్ పెట్టమనండి, వాళ్ళు అధికారికంగా చేయలేపితే వాళ్ళ సైడ్ వాళ్ళని వైస్ చైర్మన్ తీసుకోమనండి. ఓపెన్ గా పెట్టమంటున్నారు. సిగ్గులేని మాటలు ఓపెన్ గా పెట్టమని తప్పేముందండి? వాళ్ళ కోరం లేకుండా అడగడం సిగ్గుందని అడుగుతున్నాం మేము. కోరం లేకుండా కూడా ఈ ఎన్నికలను వాయిదా వేయడం వాళ్ళ మొదటి తప్పు. అయినప్పటికీ మళ్ళా ఆర్ఓ గారిని బెదిరించి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి, సిట్టింగ్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఈ దౌర్జన్యానికి పాడడం కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం అండి. మళ్ళీ వాయిదా వేసిన వాళ్ళ సంఖ్య 8 కదా. అందుకే మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాదు, ఇంకా గంట సేపటికి పెట్టినా మేమే విజయం సాధిస్తాం, ఇంకా రేపు పెట్టినా విజయం సాధిస్తాం. కానీ ఈ ఆలస్యం చేయడం వల్ల మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ అభ్యర్థులను మభ్యపెట్టడం ఎందుకంటే డెమోక్రసీగా అధికారికంగా ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికలు పెట్టాలి. వాళ్ళకి సిగ్గుశరం ఉంటే ఎన్నికల్లో గెలిచి చూపించి అధికారంగా వాళ్ళు చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి. నిన్న నుంచి ఆకుల యాదగిరి బీఆర్ఎస్ ఆధీనంలో లేడు అనేది స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ కండువా కప్పి మీతో పాటు తీసుకొచ్చే మున్సిపల్ కార్యాలయం తీసుకెళ్ళి ఏమంటున్నా ఇప్పటికన్నా వాళ్ళని కళ్ళు తెరమని అడుగుతా ఉన్నాం మేము. అది నిన్న చైర్మన్ వాళ్ళే కిడ్నాప్ చేసిరని చెప్పారు. ఈ రోజు కౌన్సిల్ కి వచ్చిండు. కౌన్సిల్ కి వచ్చిన తర్వాత అధికారికంగా మా పార్టీ గెలిచిన బీఫామ్ మీద కండ వేసుకుని వచ్చిన తర్వాత ఇవి వాళ్ళకి ఏమైనా సిగ్గుందా అని అడుగుతాం మేము. వచ్చిన తర్వాత ఎందుకంటే ఆలస్యం చేయడం వాళ్ళకు? ఆల్రెడీ అభ్యర్థి వచ్చింది కదా. అక్కడ అడిగితే మేము అడగాలి. చైర్మన్ ఎన్నుకున్నారు, టేకుల సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. కానీ ఆ ఎన్నిక చెల్లదు అనేది మాత్రం కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎందుకంటే కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి. ఎప్పుడు స్టే ఇచ్చిందండి? అది 9:30కి మార్నింగ్ సమర్పించిన మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? నిన్న ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు నిన్న డేట్ ఇస్తే వచ్చి కూర్చున్నారు. మా సభ్యులు ఇంచుమించు 14 మంది బీఆర్ఎస్ కు సంబంధించిన 12 మంది, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ వ్యక్తి వెళ్లారు. అక్కడ ఏంది అని అంటే వ్యక్తి రాలేదు, మా బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఆయన రాలేదని కాంగ్రెస్ వాళ్ళు లొల్లి పెట్టడం, దాన్ని అక్కడ అద్దాలు వాళ్ళే వలగొట్టడం, దాన్ని ఎమ్మెల్యే గారు ఏదైతే గవర్నమెంట్ అధికార దుర్వినియోగం చేసి దాన్ని అధికారం వాళ్ళ చేతులుందనే ఒక్కాస్తోటి వాయిదా వేసిరు. నిన్న రానన్న వ్యక్తి ఈ రోజు నిన్న రానన్న హాస్పిటల్ ఉన్న వ్యక్తి ఈ రోజు వచ్చి పొద్దున్నే 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిండు. చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగింది. ఆయన పత్రం ఇచ్చారు. మళ్ళా తర్వాత ఇప్పుడే ఏదో వైస్ చైర్మన్ కి ఏదో స్టే తెచ్చిర్రు ఆపిరు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మొత్తం తెలంగాణ మొత్తం ఇబ్రాహీంపట్నం వైపు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చట్టం అలాగా రాస్తున్నారా అనే విధంగా తెలంగాణ ప్రజలు ఇక్కడ చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి చెంప దెబ్బ అయ్యే విధంగా ఖచ్చితంగా ఈ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ అవుతుంది. ఇప్పుడు కాదు, రేపు మళ్ళీ డేట్ ఇచ్చినా సరే ఇప్పుడున్న మా అయితే 15 మంది మా బీఆర్ఎస్ ఎంబడి ఉన్నలో ఇంకా 10 సార్లు పెట్టుకోమనండి, 15 సార్లు పెట్టమనండి. ఇదే రీతిన అందరూ వచ్చి ఇదే విధంగా ఎన్నిసార్లు చేయలేపడతారు. వాళ్ళ అధికారం ఎంత దుర్వినియోగంగా చేయండి, ఇదే విధంగా ఉంటారనే విధంగా చెప్తున్నాం మేము. ఎప్పటికైనా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటారు మున్సిపాలిటీ 100% ఆల్రెడీ పొద్దున చైర్మన్ ది వైస్ చైర్మన్ అయిపోయింది. చైర్మన్ కు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం అయిపోయింది, లెటర్ ఇచ్చారు. వైస్ చైర్మన్ కి ఏంది, వైస్ చైర్మన్ కి వచ్చేసరికి ఇదేదో కోర్టు నుంచి వచ్చిందని చెప్తారు. అది మాకైతే ఏం తెలియదు. మా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏదైతుందో 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి నిన్న రాలేదని వాళ్ళే లొలి పెడతారు. ఈ రోజు వస్తే ఆయన స్టే వచ్చిందని ఆపారు. ఇక్కడ ఏదైతే ఆర్డీఓ గారు మరి ఎలక్షన్ విశేషలకు ఎవరు వచ్చిరో వాళ్ళకే తెలవాలి, మాకైతే ఏం తెలుస్తలేదు, ఏం చెప్తలేరు. కాంగ్రెస్ నాయకులు వచ్చి మాత్రం అక్కడ గుమ్మగుడి వాళ్ళు వచ్చి నిలబడరు. అంటే మా ఏదైతే కౌన్సిలర్లను తీసుకుపోనీకి వచ్చినామండి. ఇక్కడ నిన్న వెహికల్ ఎమ్మెల్యే గారు ఎంబడి 10 వెహికల్ లోపలికి పోతే మనం 2 కిలోమీటర్ల దూరం ఇచ్చి తరిమిరు. అధికార దుర్వినియోగం ఎంత చేస్తున్నారు అనేది ఏదైతే ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలే కాకుండా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యుయెన్సీ తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతో పీస్ఫుల్ గా జరగాల్సినటువంటి ఎన్నికలు ఈ దాడుల సంస్కృతికి ఎందుకు దారితీస్తా ఉంది? అది అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ దాన్ని అధికార దుర్వినియోగం చేసి దాని దాడులకు వాళ్ళే పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మీడియా ప్రతినిధులు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే అడగండి ఎవరు కొడుతున్నారు, ఎవరు దాడి చేస్తున్నారు. మాకు స్పష్టమైన మెజారిటీ ఉందండి. వాళ్ళు 8 సీట్లు గెలిచి అధికారం ఎట్లా వాళ్ళు తీసుకుంటారు చెప్పండి. ఒకసారి మీ భార్య వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరి మూమెంట్ గా ఎందుకు ఆగింది? మీకేం సమాచారం ఉంది? ఏదైతే మున్సిపల్లో మీరు ప్రజెంట్ గా లైవ్ లో చూశారు, ఏదైతే ఆకుల యాదగిరి గారు 19వ వార్డు కౌన్సిలర్ ఏదో కిడ్నాప్ చేయబడిరని కోర్టుకు పోయి స్టే తెచ్చిరంట. దాని ఎన్నికే ముందు కోర్టు ఆర్డర్ వచ్చిందని సెంట్రల్ అబ్జర్వర్ ఆయన ఏదో చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఈ రకంగా ప్రజాస్వామ్య దేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏందనేది ఎవరికి కూడా స్పష్టంగా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్నది ఏంది. స్టేట్ లో ఎక్కడ కూడా, తెలంగాణ స్టేట్ లో ఎక్కడ కూడా లేని విధంగా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఎదురు చూస్తున్న మున్సిపాలిటీని ఈ రకంగా తయారు చేయడం, ఈ స్థానిక ఎమ్మెల్యే ఈ రకంగా
పాల్పడడం ఇదైతే సమంజసకరమైనది కాదు. బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారా ఈ ఎన్నికల విషయంలో? బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే స్పష్టంగా 13 మంది వాళ్ళు గెలిచిర్రు, మేము మేతో 14 మంది అయ్యారు. నిన్న ఏదైతే కిడ్నాప్ చేయబడిన అన్న వ్యక్తి ఆకుల యాదగిరి గారు స్పష్టంగా ఈ మా కౌన్సిలర్లు వెంబడే కౌన్సిలింగ్ లకు పోయి ఆయన కూడా చేయలేవడం జరిగింది. దానికి స్టే తేవడం సమంజసకరంగా కాదని కోర్టు ఏదో అబ్జర్వర్ వచ్చి ఆయన చెప్పేసి వెళ్ళిపోవడం ఏంది. నిన్ననేమో ఆర్డీఓ గారి సమక్షంలో ఎలక్షన్ చేయబడడం జరిగింది. నిన్న ఆర్డీఓ గారి సమక్షంలో ఆయన కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆయన మొత్తంగా స్పష్టంగా ఉండి చూడడానికి చేయకుండా ఈ కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోవడం ఎంతవరకు ఇది సమంజసం? అంటే ఎమ్మెల్యే గారికి పనిచేస్తుండా, గవర్నమెంట్ పనిచేస్తుండా, సెంట్రల్ అబ్జర్వర్ ఎవరు వచ్చిర్రో వాళ్ళ మీద మేము పూర్తి స్థాయిలో మొత్తానికి ఫైనల్ గా పీస్ఫుల్ గా చైర్మన్ ఎన్నుకున్నారు. కానీ చివరి మూమెంట్ లో ఆ చైర్మన్ ఎన్నికను కూడా రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. దాంతో పాటు హైకోర్టు ఒక స్టే కూడా ఇచ్చింది ఎన్నికల ప్రొసీడింగ్స్ ముందు పోద్దని. హైకోర్టు స్టే ఇయ్యలేదు. మీరు ఎవరైనా చూసిరా? ఆర్డీఓ చూసిండా? అబ్జర్వర్ చూసిండా? ఎవరైనా అసలు హైకోర్టు స్టే అనేది చూసిరా? వాళ్ళు వేసింది హెర్బస్ కార్పస్ అనేది పిటిషన్ వేసింది. వ్యక్తి కనిపించట్లేదు, ఆ వ్యక్తి వచ్చే వరకు రిజల్ట్ ఎలాంటిది కూడా డిక్లేర్ చేయొద్దు అని చెప్పిండు. ఆ వ్యక్తి వచ్చిండు, ఆ వ్యక్తి ఎలక్షన్ అటెండ్ అయ్యిండు, ప్రమాణ స్వీకారం చేసిండు, చైర్మన్ ఎన్నికకు చేయలేపిండు. అన్ని చేసినాక కూడా ఇప్పటి వరకు ఆ ఏదైతే వీళ్ళు వేసిన పిటిషన్ కి సంబంధించి ఆర్డర్ అనేది కూడా కోర్టు నుంచి ఇంకా మున్సిపల్ ఆఫీస్ కి గానీ, ఎలక్షన్ అబ్జర్వర్ కి గానీ, ఆర్డీఓకి గానీ ఎవరికి కూడా అందలేదు. ఉదయం 9:30కే తీసుకొచ్చి ఆర్డీఓకి అందజేశామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కోర్టు అనేది ఓపెన్ అయ్యేది 10:30 కండి. 9:30కే ఎవడిస్తాడు? ఒక గవర్నమెంట్ జీపీ, అడిషనల్ జీపీ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి జస్ట్ కాల్ చేసి ఆపండి అని చెప్పి ఎలక్షన్ ఈ రోజు ఆపిచ్చిండు. జస్ట్ బికాస్ ఒక కాల్ తోనే ఆపిండ్రు. దీన్ని మేము కంపల్సరీ కంటెంప్ట్కి వెళ్ళేసి ఆర్డీఓని కానీ, ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న వాళ్ళని కానీ, మిగతా అబ్జర్వర్స్ని కానీ అందరి మీద కంటెంప్ట్కి వెళ్ళి వాళ్ళని మేము కూడా కోర్టుకి ఈడుస్తాము, తప్పకుండా వాళ్ళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయ్యే విధంగా పోరాడతామని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు చైర్మన్ ఎన్నిక జరిగిందా జరగలేదా? చైర్మన్ ఎన్నిక జరిగింది. పూర్తి మెజార్టీతోని మేము దాదాపుగా 15 మంది చైర్మన్ కి చేతులు లేపడం జరిగింది. అన్ని జరిగినాక కూడా చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి ఎన్నిక అయ్యిండు అని చెప్పడం కూడా జరిగింది. చెప్పినాక కూడా వాళ్ళు ఇంకా చైర్మన్ తో సంతకం తీసుకోకుండా ఆపి రిజల్ట్ ఆపి ఈ రోజు ఇంకా ఈ నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడున్న ఆర్డీఓ గారు, ఇక్కడున్న ఏసీపీ ముఖ్యంగా పూర్తిగా ఎమ్మెల్యే చేయి కింద పిఎల్ లేక పనిచేస్తున్నారు. మేము గత ఎలక్షన్ ప్రాసెస్ కానీ, ప్రొసీడింగ్ కానీ అన్ని కూడా చూస్తున్నాం. నెల రోజుల నుంచి వాళ్ళు నడిపిస్తున్న కథ అంతా కూడా చూస్తున్నాం. గతంలో నెల 15 రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. వాళ్ళు కేవలం అధికార పార్టీకి కొమ్ము కాసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు ఏం ఫోన్లు చేసి చెప్తే అదే చేస్తున్నారు. కానీ వాస్తవంగా కోర్టుని కూడా ఈరోజు మిస్లీడ్ చేస్తున్నారు. ఏదైతే వాళ్ళు కోర్టుని మిస్లీడ్ చేస్తున్నారో దాని విషయంలో ఆర్డీఓ జైలుకోవడం గ్యారంటీ, ఇక్కడున్న పోలీస్ అధికారులు జైలుకోవడం గ్యారంటీ, వచ్చిన అబ్జర్వర్ జైలుకోవడం గ్యారంటీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చైర్మన్ ఎన్నికనే మళ్ళీ ఇంకో డేట్ రోజు ఎన్నుకునే ప్రయత్నం చేస్తారా, లేదా ఇదే ఫైనలా? ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి అది చేతులెత్తి ఎన్నుకున్నా లేదా బ్యాలెట్ లో వేసినా ఏది వేసినా ఒక్కసారి జరిగిన ఎన్నికను రద్దు చేయడానికి ఎవరికి కూడా అధికారం లేదు. దాని రిజల్ట్ అనేది ఏంటిది అనేది బయటికి పెట్టాల్సిందే, పెట్టి దాన్ని డిక్లేర్ చేయాల్సిందే. ఒకవేళ అది అనధికంగా జరిగిందో లేకుంటే ఇంకేదైనా జరిగితే అప్పుడు వాళ్ళు పోవాలి. వాళ్ళ కంటెన్షన్ ఏంది? ఆకుల యాదగిరి అనే వ్యక్తి కొడుకు మా నాన్నని కిడ్నాప్ చేసిండ్రు అని చెప్పి ఓ కేసు ఫైల్ చేసి అతని కొడుకుతోని ఇవన్నీ నాటకాలు ఆడిపించారు. ఆయన క్లియర్ గా చెప్పిండు, నా ఆరోగ్యం బాగాలేకుండా నేను నిన్న అటెండ్ కాలేదు, ఈ రోజు అటెండ్ అయినా అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కోటేసిండు, ఆయనకు బీఆర్ఎస్ బీఫామ్ మీద కొట్లాడిండు, బీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసిండు, బీఆర్ఎస్ అభ్యర్థిగానే గెలిచిండు, బీఆర్ఎస్ కే లోపల మద్దతు తెలిపిండు. ఇంకా వాళ్ళకు ఏం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. కేవలం అధికారులు దీన్ని ఎట్లా డిలే చేయాలి, ఏం చేయాలి, దీన్ని ఎట్లా పబ్బం గడపాలి, ఎట్లాగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కళ్ళల్లో ఆనందం చూడాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎంత డిలే చేసినా, ఎంత టైం తీసుకున్నా వాళ్ళ సంఖ్య 8 కదా, మీ సంఖ్య అక్కడ అయితే చేరదు. ఎట్లా ఫైనల్ గా చైర్మన్ జెండా ఎగిరేసేది బీఆర్ఎస్. ఎందుకు పదే ఈ డిలే, ఈ ట్విస్టులు? చెప్తున్నాను కదా, కేవలం అధికారం ఉన్న మదంతోని బలిసి ఈడున్న ఎమ్మెల్యేకి బలిసి బాగా ఇవన్నీ పనులు చేస్తున్నాడు. వాని సంగతి ప్రజాక్షేత్రంలో తేలుస్తామని ఎన్నికల ముందు చెప్పినాం. ప్రజలు కూడా దానికి తగ్గట్టే మ్యాండేట్ ఇచ్చి ఈరోజు మాకు పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వాడిని ప్రతి ఎన్నికల తుక్కు ఓడగొడతాం, వాడిని బట్టరిప్పి ఇబ్రాహిం పట్నం కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియదు. దాడుల సంస్కృతి ఇబ్రాహిం పట్నం ఎందుకు పెరుగుతా ఉంది? గతంలో ఎప్పుడు లేదు. ఇలాంటి లుచ్చన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే ఈడ ఇట్లాంటి దాడులు సంస్కృతి ఇవన్నీ కూడా మొదలైనాయని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎన్నికంగా ఏదైతే ప్రజాక్షేత్రంలో
సభ్యులందరూ ఎన్నుకున్నటువంటి వ్యక్తిని తప్పనిసరిగా చైర్మన్ గానే ఎన్నుకోవాలి. వైస్ చైర్మన్ ఇష్యూ అంటే మాత్రం శుక్రవారానికి వాయిదా వేశారు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు రద్దు చేశారా లేదా చైర్మన్ ని ఎన్నుకొని వైస్ చైర్మన్ వ్యవహారాలు మాత్రమే శుక్రవారానికి వాయిదా పడింది అనే దానిపై కూడా ఎన్నికల అబ్జర్వర్లు ఎన్నికల అధికారులు మరి కాసేపట్లో వచ్చి అఫీషియల్ గా ప్రకటించబోతా ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎలక్షన్స్ మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికలు ఒక ఎత్తుగా మారాయి. కాంగ్రెస్ 8 సాధించింది, బీఆర్ఎస్ 13 సాధించింది. దాంట్లో బీజేపీ ఇద్దరు స్పష్టంగా ఒకరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఇంత హడావిడి నడుమ ఇంత హంగామా నడుమ ఎట్టకేలకు బీఆర్ఎస్ అంతా కూడా ఏకమయ్యి 15 మంది సభ్యులతో ఒక బీజేపీ కౌన్సిలర్ సపోర్ట్ తీసుకొని చైర్మన్ ఎన్నిక ముందుకు వెళ్లి చైర్మన్ ఎన్నుకున్న తర్వాత తిరిగి ఈ కోర్టు స్టే వచ్చిందంటూ కూడా ఆ సభ్యులందరూ కూడా పైకి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు చైర్మన్ ని ఎన్నుకున్నట్టుగా అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందా లేదా చైర్మన్ పదవిని కూడా తిరిగి వేరే డేట్ రోజు కోర్టు ఆదేశాల ప్రకారంగా వ్యవహరిస్తామంటూ కూడా ఆ ఎన్నికని రద్దు చేసి తిరిగి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటన చేయబోతా ఉందనే దానిపై మరి కాసేపులో ఒక క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.